ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము జనవరి నెల 2వ తారీఖు 2026. విలాప వాక్యంలో 3వ అధ్యాయము 22 మరియు 23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, ఒక కొత్త రోజు లేదా ఒక కొత్త వారం లేదా ఒక కొత్త సంవత్సరం మొదలైతే దయగల ప్రభువులో మనకు కొత్త ఆశలు కలుగుతాయి. ఈ సంవత్సరమైనా బాగుంటే చాలు, గత సంవత్సరం అనుభవించింది చాలు అని మనమందరము అనుకుంటూ ఉంటాము. కానీ మన స్వంత నీతిపై ఆధారపడినట్లయితే మనము నిర్మూలము అయ్యేవారము. కానీ ఆయన విశ్వసనీయత గొప్పది. దానిపైన ఆధారపడితే నూతన సంవత్సరం అంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయనే మనల్ని నడిపిస్తారు. ఆయన దయ ప్రతి ఉదయం కొత్తగా ఉంటుంది. కాబట్టి మనం మంచి విషయాల కోసం ఆశించగలము. చాలా నిస్సహాయ పరిస్థితులలో ప్రభు అయిన యేసు మన నిరీక్షణ. ఆయన కరుణ ఎప్పుడూ విఫలం కాదు. ఆయన కృప నిత్యము తరతరములు నిలిచి ఉంటుంది. ఆయనపై నమ్మకం ఉంచి ఆయనపై ఆశలు ఉంచుకుందాం. ఆయన మనలను సిగ్గుపరచరు. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, ఈ కొత్త సంవత్సరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం రాజా. మరొకసారి మమ్మల్ని సజీవులుగా కొత్త సంవత్సరంలో ఆరోగ్యంతో ప్రవేశపెట్టినందుకు మీకే హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు కాబట్టి మేము నిర్మూలం కాకున్న వారము. అనుదినము మీకు నూతనంగా పుట్టుచున్న వాత్సల్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సంవత్సరం అంతా మీరు ముందుండి నడిపించండి. మీ యొక్క నామ మహిమార్థమై మమ్మల్ని మీ సేవలో ఉపయోగించుకోండి. చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి కనుక ఆ చేయవలసిన పనులు మేము సక్సెస్ఫుల్గా చేయడానికి కృప అనుగ్రహించమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ముందొచ్చే సంవత్సరం ఆశీర్వాదకరంగా మరియు విజయవంతంగా మీకందరికీ ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.